శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ. ఇవాళ ఉగాది విశ్వావసు నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి రోజున మనమందరం ఇలాగా ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా మనమందరం కలవడానికి అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ ఏ మంగళగౌరి గారికి మనస నమస్కారాలు, ఆదాభివందనాలు చేస్తూ, ముందుగా నేను మీకు చెప్పాల్సింది, అఫీషియల్గా అంటే స్టేజ్ మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు చెప్పేటటువంటి మాటలు శ్రీమతి డాక్టర్ ఏ మంగళగౌరి గారు అని చెప్పినా కూడా, నాకు చిన్నప్పటి నుంచి అలవాటైనటువంటి పిలుపు మంగళ అంటే. సో ఆవిడ నా ఒక్కరికే కాదు, చాలా వైజాగ్లో నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా ఆవిడ మంగళ ఆంటీ. సో మంగళ ఆంటీకి నేను చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆ కారణంగా ఇవాళ మనమందరం కలిసాం ఇక్కడ. లేకపోతే ఈ పర్వదినాన్ని ఎవరి పాటికి వాళ్ళు మనం ఏదో ఒక బిజీలో ఉంటాం, అన్ని ఫ్యామిలీస్. కానీ మంగళ ఆంటీ ఇలాగా చిన్న రిమెంబరెన్స్ అంతే. ఈ ప్రోగ్రాం చేయకపోతే గుర్తుండరు అని కాదు, ఆవిడ ఎప్పుడు గుర్తుంటారు. కాబట్టి ఒకరోజు ఆంటీ స్మరణలో మనం అందరం కలవాలి అనేటటువంటి భావన, ఆలోచన అంతే. సో ముందుగా మరొకసారి మంగళ ఆంటీకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మంగళ ఆంటీకి మా ఫ్యామిలీకి ఉన్న పరిచయం ఎక్కువసేపు మాట్లాడిన 2 నిమిషాలు. ఎందుకంటే నేను ఇవాళ చీఫ్ గెస్ట్ కాదు, గెస్ట్ ఆఫ్ ఆనర్ కాదు మాట్లాడడానికి. కానీ ఎందుకు ఇక్కడ మంగళ ఆంటీ దీని మీద మనమందరం ఇక్కడ కలిసాం. ఈ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడైనా పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఎందుకు అన్న ప్రశ్నకి, మంగళ ఆంటీ వాళ్ళ అత్తగారు పార్వతీబాయి గారు, నాకు తెలీదు, మా అమ్మగారు చెప్తూ ఉండేవారు, మా అమ్మమ్మ చెప్తూ ఉండేది. మంగళ ఆంటీ వాళ్ళ అత్తగారు అప్పుడు మా అమ్మకి ఇంకా అప్పటికి మ్యారేజ్ కాలేదు, మా అమ్మగారికి ఇంకా కాలేదు. అప్పుడులో మంగళ ఆంటీ వాళ్ళ అత్తగారు వచ్చి మా అమ్మగారి దగ్గర ఈ ఫండమెంటల్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారట, హార్మోనియం పెట్టుకొని. అప్పుడు వీణ అవి ఉండేవి, బట్ ఎక్కువ హార్మోనియం మీద బేస్ అయ్యేవారు అప్పుడు ఆ కాలంలో. సో అంత స్ట్రాంగ్ అనమాట. సరే, వాళ్ళ అత్తగారు ఏదో చేశారు అన్నా కూడా మోడల్ అది ఫాలో అవ్వాలని లేదు కదా. వాళ్ళ అత్తగారికి మా అమ్మగారికి మా అమ్మమ్మకి ఎంత స్ట్రాంగ్ రిలేషన్ ఉందో, దానికి ఎగ్జాక్ట్గా 3 స్ట్రాంగ్ రిలేషన్ మంగళ ఆంటీ మెయింటైన్ చేశారు. మంగళ ఆంటీ మా అమ్మ గారు మంగళ ఆంటీకి బాగా తెలుసు, మా అమ్మమ్మ అండ్ మా అమ్మ అఫ్కోర్స్. మా అమ్మమ్మతోటి మంగళ ఆంటీ ఎంత క్లోజ్గా ఉన్నారో, అంతకి మించి నన్ను ఆవిడ సొంత పిల్లగా ట్రీట్ చేసి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా నన్ను ఆవిడ మనసుకి
హత్తుకున్నారు, ఆవిడ దగ్గరికి చేసుకున్నారు నన్ను. చాలా చాలా విషయాల్లో ఎప్పుడైనా నాకు మా అమ్మ మీద కోపం వస్తే మంగళాంటికి ఫోన్ చేసి చెప్పాను. సో వస్తాను, మాట్లాడతాను అనేది, అంతే. అంటే ఎక్కువ మాట్లాడరు, కానీ అందరూ ఆవిడతో ఫ్రీగా మాట్లాడడానికి ఓపెన్గా ఉండేవారు. అది రిలేషన్, అది వేరే. అది మనం ఎక్కువ మాట్లాడితే అవతల మనతో కూడా బాగా క్లోజ్గా ఉంటారు. అది ఒక పద్ధతి. జనరల్గా యూజువల్గా అలాగే ఉంటుంది. కానీ మంగళ ఆంటీ అలా కాదు, అది చాలా మితభాషి. అయినా కూడా మా లాంటి వాళ్ళు అందరం కూడా వెళ్తే చాలా ఫ్రీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అమ్మ ఇలా చేశారు, మా అమ్మ ఇలా చేసింది, మీరు చెప్పండి ఏం చేయమంటారు అని అడిగితే నేను చెప్తాను. వచ్చి చెప్పేది మా అమ్మని సపోర్ట్ చేస్తారా ఆంటీ, న్యాచురల్ కదా. కానీ ఫస్ట్ షేర్ చేసుకునేకి మాత్రం ఈవిడ నా పర్సన్ అనేటటువంటి ఫీలింగ్ ఆవిడ కలిగించేవారు అందరికీ, నాకే కాదు. ఈవెన్ నా క్లాస్మేట్ శారదా అంటాను, సారు అని శారదా నేను చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. మంగళాంటికి నేను ఎంత క్లోజ్, తను అంత క్లోజ్ మంగళాంటికి. అందుకని ఇవాళ ఫస్ట్ టైం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మంగళాంటి పేరున అవార్డు, రిమెంబరెన్స్ అవార్డు ఇవ్వాలని అనుకున్నప్పుడు తనని సెలెక్ట్ చేశాను. మిగతా వాళ్ళు ఎవరు కాదని కాదు, తను నా క్లాస్మేట్ కదా, అందుకని నేను చేశాను. సో ఇది ఆంటీ ఫ్యామిలీకి మాకు ఉన్నది. మంగళ ఆంటీ మా అమ్మతోటి నాతో ఎట్లా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ కోడళ్ళు వసుమతి గారు, సుగంధి గారు ఇప్పటికీ నాతో అలాగే మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఆ ఫ్యామిలీ బాండింగ్ జీన్స్లో ఉందేమో అనిపిస్తుంది నాకు. లేకపోతే వాళ్ళకి మామూలుగా అందరితో మాట్లాడాలి అవన్నీ మన అత్తగారు రిలేషన్స్ అని మనం మెయింటైన్ చేయాల్సిన అవసరము, టైము మెయిన్గా అవసరం కన్నా టైము ఈ రోజుల్లో ఎవరికి లేదు. అందరూ పరిగెడుతున్నారు, లేచిన దగ్గర నుంచి చిన్న పెద్ద అందరూ పరిగెడుతున్నారు. కానీ అవి ఎన్ని ఉన్నా కూడా వసుమతి గారు, సుగంధి గారు, నేను ఏ చిన్న ఫంక్షన్ చేసినా వారు వస్తారు. తాంబూలం తీసుకొని రమ్మంటే ఆ మూల నుంచి వచ్చారు వసుమతి గారు. ఐ రియలీ షాక్డ్. గృహప్రవేశాన్ని పిలిచామంటే ఓకే, ఏదో ఒక అకేషన్. వరలక్ష్మి రథం తాంబూలానికంటే ఆవిడ వచ్చారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. సో దిస్ ఇస్ ద బాండేజ్ బిట్వీన్ మా ఫ్యామిలీకి, మంగళ ఆంటీ ఫ్యామిలీకి. సో నాకు ఇంకా చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఇవాళ వాళ్ళ అబ్బాయిలు కూడా, కోడళ్ళతో పాటు వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు కోడళ్ళు, మనవాళ్ళు కూడా వచ్చినట్టున్నారు. సో ఇది డెఫినెట్గా ఆంటీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారని, చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మన పేరెంట్స్కి చేయడం ఇట్స్ కామన్. బట్ మిగతా అందరినీ వాళ్ళు కలుపుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మనందరినీ కలుపుకుంటున్నారు అని అంటే అది నిజంగా మంచి సంస్కారానికి సూచన. అది సంస్కారానికి సూచన అది. సో ఇవాంటి కార్యక్రమంలో ముందుగా అవార్డు ఇవ్వడానికి ఎలా అయితే నేను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ని నేను ఎంచుకున్నాను, ఆంటీ ఈ ప్రోగ్రాంలో చీఫ్ గెస్ట్గా అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఉండడానికి ఆంటీ క్లాస్మేట్స్. ఆంటీ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశారు. సో ఆంటీతో పాటు చదువుకున్నటువంటి ఆవిడ క్లాస్మేట్స్ని ఎంపిక చేయడం అనేది జరిగింది ఇవాంటి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా మంచి ఇంకొక యాంగిల్, మంచిని కాదు ఇంకొక యాంగిల్లో వాళ్ళకి తెలుస్తుంది ఆంటీ అంటే ఏంటి. నాకు ఒక యాంగిల్లో తెలుస్తుంది. సో వాళ్ళ క్లాస్మేట్స్ కాబట్టి ఇంకా వాళ్ళకి షేరింగ్ ఎక్కువ ఉంటుంది క్లాస్మేట్స్ అనేటప్పటికి. సో అందుకని మండపాక ప్రొఫెసర్ డాక్టర్ మండపాక శారద గారిని సవినయంగా చీఫ్ గెస్ట్
నా హోదాలో వచ్చి వారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మేము శారదాక అని అంటాము, అలా అంటేనే కానీ కథలు అంటుంది అక్కడి నుంచి. అలాగే డాక్టర్ నెక్స్ట్ డాక్టర్ లలిత అన్నపారావు గారు, లలిత అన్నపారావు గారు చావలి. సో మేము లలిత అక్కనే అంటాము. సో వాళ్ళిద్దరూ కూడా మేము అక్క అంటేనే కానీ వాళ్ళు కథలు అంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని నేను సవినయంగా వేదికని అలంకరించవలసిందిగా శారదక్కని లలితక్కని అక్కడికి మెట్లు తర్వాత ఇవాళ ఏ మంగళ గౌరి గారి అవార్డు, మెమోరియల్ అవార్డుని అందుకోబోతున్నటువంటి శ్రీమతి డాక్టర్, ఇవన్నీ గుర్తుపెట్టడం చాలా కష్టం, ఎందుకంటే మామూలుగా టీచర్గా అలవాటైపోయి ఆర్డర్లో నేను ఏమైనా మిస్ అయితే క్షమించమని అందరినీ ముందరే కోరుతూ శ్రీమతి డాక్టర్ గుమ్మనూరి శారదా సుబ్రహ్మణ్యం గారిని నేను పిలుచుకునే భాషలో సారుని వేదికని అలంకరించవలసింది. యాక్చువల్గా దీప ప్రజ్వలన అని అనుకున్నాము, కానీ ఇక్కడ దీప ప్రజ్వలన అని పెడితే చిన్న హాల్లో ఫ్యాన్లు ఆపేయాల్సి వస్తుంది, మీ అందరూ పరోక్షంగా అన్ని రకాలుగా నన్ను తిట్టుకుంటారని ఆ కార్యక్రమాన్ని పెట్టలేదు. ఇవాళ ఈ అవార్డు ఇచ్చిన తర్వాత మీ అందరికీ తెలిసిందే, మంగళ ఆంటీకి చాలా ఇష్టమైనటువంటి కార్యక్రమం కచేరీ. సో గుమ్మనూరి శారద గారు కాన్సెప్ట్, ఆవిడకి వాద్యానికి వైలన్పై పార్థివ్ గారు, మృదంగంపై బాలాజీ గారు, వాళ్ళిద్దరూ అకంపెనీ చేస్తారు. సో ఆశాంతం ప్రోగ్రామ్ అందరూ ఆశాంతం ప్రోగ్రాం కూల్గా అందరూ హాయిగా విని సంగీత నాదాన్ని ఆస్వాదించి ప్రసాదాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ముందుగా మంగళ ఆంటీ ముందుగా మంగళ ఆంటీ లైఫ్లో ఆవిడ సంగీతానికి అకాడమికల్గా లింక్ చేసుకొని ఆవిడ ఏదేది సాధించారో
మనం తెలుసుకోవాలి. అందుకు నేను శ్రీమతి ఆర్ మాధురి గారిని, నేను కాదు, మా స్టూడెంట్ వాళ్ళ మదర్, ఆవిడ ఇనిషియల్ కూడా ఆవిడ పేరు కూడా మాధురియే. సో ఆవిడ మనకి తెలియజేస్తారు. Shri Gurubhyo Namaha, Sabhaya Namaha. Please do bear with my English at all. Srimati Mangalam Garu was born and brought up in Madras and abroad known for fine arts, especially music, dance and stage shows. Her mother Srimati Nalam Raghavamma Garu learned music, Carnatic music with the harmonium, and she used to sing with a melodious voice. Her elder brother and sister mastered violin and veena with her and were AIR artists too at a very young age. Her father, Sri Nalam Ramalingeshwara Rao Garu, was a pillar and was promoting all these fine arts in the family. He trained her sister Srimati Nalam Amrutam and in Bharatanatyam from the age of 6, and when 8 years old she became a full-fledged artist. She gave numerous performances in sabhas and became a very well-known Bharatanatyam exponent. She was a proud recipient of many gold medals, silver cups and coveted titles Natyashri and Kalanidhi. Her brother Sri Nalam Rameswaram Garu was the disciple of Sri Ahan Venkatrama Sastri Garu, the famous violinist. Later her brother went into the film field as an assistant music composer. He trained many pupils under him. Mangalam Garu was brought up in such a cultural world so naturally she could grasp and abstract the mysterious essence of the Carnatic music, varnams and kritis without much effort. She also learned Bharatanatyam and was giving performances along with her second sister, Srimati Nalam Ratnakumari Garu, until they got married. This atmosphere enabled her to take music as one of the most optional subjects along with sciences in intermediate. She also took lessons from Guru Srimati Meenakshi Garu, who was a sister of Sri Kalapati Ramanath Garu, Mridangam exponent in Madras. After marriage, due to the encouragement of her husband Sri A.S. Raja Garu and her mother-in-law Srimati Parvati Bai Garu, she continued to sing and advanced her knowledge under Sri Nukala Sina Satyanarayana Garu and later Sri Pratyayani Narayana Murthy Garu, and appeared for diploma in music in 1961 and was giving concerts in local circles. Later, she was lucky to be coached by Sri Vasa Krishna Murthy Garu for a short while before his demise. She had a good training and in Ragalapana and Swarakalpana under late Sri Tirupati Ramanuja Suri Garu. And she also learned light music under late Sri Vakkalanka Sarala Garu, who was playback artist and worked as an assistant music director in the film field, Madras. She taught her the intricacies of singing light music. Later, she improved her light music knowledge under Sri T. Suri Garu also. She was singing all through and always looking out to be a master degree in music, at least as a private candidate. To her fortunate, in 1989, Andhra University started the Department of Music, and this enabled her to join university for a postgraduate course. Her husband was very kind enough to encourage her to join the university. With the good wishes of late Sri L.S.R. Krishna Sastri Garu, she became a student for the course. The students represented the Andhra University and sang in Tiruvallur. After her music, she took master's degree in Sanskrit also in 1994.
which has helped her in many ways. During her MA course in music, she had the opportunity of learning under Srimati Arundhati Sarkar Garu, who was a disciple of Srimati Pattamangal Garu, and also worked for 40 years on the compositions of Sri Muthuswami Dikshita Garu. As early as first year, she started lessons with one of the Navagraha Kritis of Dikshita, the Brahaspati Aradhana, Athana. Later learned many Kritis including Navavarna Kritis and Panchalingastaka Kritis. From then onwards, she was interested in Dikshitas and wanted to know more about him and his compositions. During those days, they celebrated Dikshita's Day in their college premises and was asked to speak about him on that day. All these have helped her and initiated her to do research on the compositions. Unknowingly, she had a special interest in Kritis, in his Kritis, Manasa Guru Gurha Rupam in Ananda Bhairavi, which was composed by Tyagaraja Swami, and also Sri Balasubramaniam Bilahari on Subramaniam in her childhood. Now she fully realized and appreciated the greatness of these Kritis. The above foundations helped her to do the research work on the greatness of Sri Muthuswami Dikshita Garu and enabled her to write the thesis on his divine musical heritage, since he had composed all the deities of the Hindu Kaitan. When they visited Tiruvayur, they had the opportunities of visiting all the three houses of the music trinity and sang their Kritis there. It was an emotional, exhilarating experience entangled in devotion. They were fortunate to visit many other holy places like Kamalamba Temple, Sodasa Ganapatis, Navagrahas, etc., where the trinities composed and their compositions. They should study in depth about Sri Muthuswami Dikshita and his compositions, and became the conclusive desire, and this is the collective result to the exposures they had, and this is the humble effort to analyze one small drop of the vast ocean in Muthuswami Dikshita compositions. Thank you. ఇది మంగళగౌరి గారు సాధించినటువంటి సంగీతంలో సాధించినటువంటి విషయాలు. ఇప్పుడు వారితో కలిసి చేసినటువంటి ఎంఏ చదివినటువంటి శారదని మంగళ ఆంటీ గురించి మాట్లాడవచ్చు. సభా సరస్వతికి నమస్కారం. సభలో ఆశీనులైనటువంటి పెద్దలందరికీ నమస్సులు. నా వయసు వారికి శుభాకాంక్షలు, నాకంటే చిన్నవారికి ఆశీస్సులు. ఈరోజు ఉగాది పండగ. పండగ రోజు మన ఇంట్లో మన వాళ్ళతో కలిసి ఉండడం అది ఒక సరదా అయితే, మనకి ఆత్మీయుల్ని ఆప్తుల్ని తలుచుకోవటం, వారి గురించి స్మరించుకోవటం, ఇది ఇంకొక విధమైన బాధాకరమైన సంతోషాన్ని ఇచ్చే సందర్భం అది.
మంగళ గారితో నేను కానీ మా లలిత కానీ కలిసి మసలిన సందర్భాలు మేము ఎప్పటికీ మర్చిపోలేని మధుర అనుభూతులవి. మంగళ గారితో నా పరిచయం ఎప్పటి నుంచి అని చెప్పాలంటే చాలామంది 89 నుంచి 91 వరకు 82 సంవత్సరాలు మేము కలిసి చదువుకున్నప్పుడు అనుకుంటారేమో, కాదు. 78-79లో మా టీచర్ గారు నాకు కూడా వీరేష్ గారి దగ్గర ఆవిడ నేర్చుకుంటూ ఉండేవారు. ఇంచుమించు కొంచెం అటు ఇటుగా అదే టైంలో మా చెల్లెలు చంద్రామణి అక్కడ నేర్చుకుంటూ ఉండేది. ఆ సందర్భాల్లో నేను అక్కడికి వెళ్ళడం, ఆవిడ అక్కడ కూడా కలుసుకుంటూ ఉండడం, అవి కొన్ని మధుర స్మృతులు. అయితే ఇంకా వెనక్కి వెళ్ళాలి. 73లో నాకు మొట్టమొదట కేఎస్ రాజా గారు మంగళ గారు పరిచయం. ఎక్కడంటే మెడ్రాస్లో రమణయ్య రాజా గారి ద్వారా వారి పరిచయం. రాజా గారితో ఆ 72-73 ప్రాంతాల్లో కేఎస్ రాజా గారి ఇంటికి వెళ్ళాను నేను. ఆయన తీసుకెళ్ళారు రమణయ్య రాజా గారు. సో మా అనుబంధానికి బీజం అక్కడ పడింది. మెడ్రాసులో మొట్టమొదటి కలయిక అన్నమాట మాది. ఆ విధంగా చూస్తే వీళ్ళందరికంటే సీనియర్ నేను. మంగళ గారు చాలా స్నేహశీలి ఆవిడ. తారతమ్యాలు లేవు ఆవిడ అంతస్తుకిను, ఇటుపక్క ఆవిడ స్నేహాన్ని అందుకునేవారి అంతస్తుకి స్థాయికి తారతమ్యాలు లేవు. చాలా సహృదయురాలు. ప్రతిభ ఎక్కడ ఉన్నా సంతోషించేవారు, గుర్తించేవారు, ప్రోత్సహించేవారు. అలాగా మేము కలిసి చదువుకునే సందర్భాల్లోనే ఇవన్నీ నాకు తారసపడ్డాయి. ఆవిడతో మేము కలిసి కంబైన్ స్టడీ చేసుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు మరొక వ్యక్తి, ఇవన్నీ తలుచుకుని సంతోషించే వ్యక్తి సంతోషకరమైన వాతావరణంలో హైదరాబాద్లో ఉన్నారు. నా సరస్వతి, తను అక్కడ అవార్డు అందుకుంది. ఈరోజు హైదరాబాద్లో ఉంది, విజయవాడలో ఉంది. అది సంతోషకరమైన విషయం. అయితే వారితో కలిసి మసలిన మరొక మంచి మృదు స్వభావి స్నేహశీలి మన మధ్య లేకపోవడం, ఈరోజు ఉంటే తను ఎంతో సంతోషంగా పార్టిసిపేట్ చేసేది మా పద్మిని. మేమందరం కలిసి మసలిన రోజులవి. ఏదైనా టాపిక్ గురించి మేము మాట్లాడుకుంటుంటాం. మంగళ గారి ఇంటికి వెళ్ళిపోయి అక్కడ చదువుకోవడం, మేము అక్కడ వర్క్ చేసుకుంటుంటే ఇలా ట్రావెల్తో వచ్చేస్తూ ఉండేవి మాకు. సగ్గుబియ్యం, పెసరపప్పు, కొబ్బరి అన్నీ వేస్ట్ చేసిన స్పెషల్ ఐటమ్స్, మంచి మంచి కాఫీలు అన్నీ అంత ఆధారంగా చూసేవారు అన్నమాట మమ్మల్ని. కలిసి ఎన్నో డిస్కస్ చేసుకునేవాళ్ళం. అంటే ఒక వయసు వచ్చాక ఏదో చేద్దాంలే, డిగ్రీ వస్తే చాలు, ఏదో సరదాగా చేస్తున్నాం అన్నది ఉంటుంది సహజంగా ఎవరికైనా. కానీ ఆవిడలో అది లేదు. ఏది తీసుకున్నా సరే దాని పట్ల కమిట్మెంట్, ఆ డెడికేషన్ తోటి, అంత కమిట్మెంట్ తోటి, అంత సిన్సియర్గానూ ఆవిడ వర్క్ చేసేవారు. ఎంఏ మ్యూజిక్కి ఎంత కష్టపడి ఆవిడ చేశారు అంటే, మనం ఒక ఏజ్కి వచ్చాక అంటే సిన్సియారిటీ మనం కొన్ని విషయాలు ఎక్స్పెక్ట్ చేయలేము. రఫ్ నోట్స్ రాసుకొని ఇంటికి వెళ్ళి ఫీల్ చేసేవాళ్ళు ఎంత ఉండి ఉంటారండి ఆ ఏజ్లో. అలాగా మేము అబ్జర్వ్ చేసేవాడు అనమాట ఆవిడలో ఉన్న సిన్సియారిటీ.
క్లాస్లో రన్నింగ్ నోట్స్ అందరం తీసుకుంటారు, రఫ్ ఉంటుంది. ఇంటికి వెళ్ళి ఫెయిల్ చేసుకునేవారు మళ్ళీ ఆవిడ. అంత సిన్సియారిటీ. అలాగా ఆవిడలో నేను చూసిన మంచి క్వాలిటీ అన్నమాట అది. ఏది కూడా పోస్ట్ పోన్మెంట్ లేకపోవడం, ఎప్పటి వర్క్ అప్పుడు చేసేస్తూ ఉండడం, ఎప్పటి పాఠం మన్నాడికి వచ్చేసేది. అలా ఆవిడ సాధన చేసుకొని రెడీగా ఉండేవారు నెక్స్ట్ పాఠానికి అన్నమాట క్లాసులో. అలా ఉండేవారు ఆవిడ. అలాగా మేమందరం కలిసి చదువుకోవడం, పాడుకోవడం, మేడం గారు కానీ మాస్టర్ నేర్పూర్ మాస్టర్ కానీ ఇంకా రావడానికి టైం ఉందంటే వాడు చెప్పిన ముందు పాఠాలతో అందరం కలిసి పాడేసుకుంటూ ఉండేవాళ్ళం వచ్చే వరకు కూడా అన్నమాట. ఆ రోజులు మాకంటే ముందుండేవారు ఆవిడ క్లాస్కి. అంటే నాకేమో 3 బస్సులు మారి వెళ్ళాల్సి వచ్చేది. అది ఒక చెప్పుకునే సంతోషి నిజానికి. అది నిజం కాదు. టైంకి వెళ్ళాలి అనుకుంటే ఇవన్నీ దాటి వెళ్ళగలము. ఒక చిన్న సంజయ్ నేను 3 బస్సులు దాటి రావాలి కదా, లేట్ అయిపోయినా దానికి పనికి వస్తుంది అన్నమాట. అది ఆవిడ ఇంట్లో ఎన్నో తెవుల్చుకొని వచ్చేవారు, కానీ ముందు వచ్చేసేవారు. ఎంత ముందంటే మా అటెండర్ మాలతే వచ్చింది కాదు ఎప్పుడు. మేము కూర్చుని ఉంటారా రాళ్ళ మీద కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, పడుకోవడం చేసిన తర్వాత అమ్మాయి వచ్చింది. అలాగే మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు జడ్జాక్షన్ మేడం గారు మాకంటా ముందు వచ్చేవారు. అంటే అలాగా ఆ రోజులు ఆ సిన్సియారిటీలు వాళ్ళలో మనం చూస్తూ ఉండేవాడు అన్నమాట. వీళ్ళందరూ మాకు గైడ్లైన్స్, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్స్ అన్నమాట ఇవన్నీ. అంత అంటే ఒక స్థాయిలో ఉన్న మనిషి కూడా ఆ అమ్మాయి రాకపోతే టగటగటగా చీపురు తెచ్చేసి తుడిచేద్దాం మనమే అని చెప్పి క్లాస్ రూమ్ తుడిచేసి వేడిగా చాపలు వేసేసుకొని మేమే అని అన్నమాట. అంత ముందు ఉండేవారు అన్ని ఏ పనికి కూడా. ఈ పని నేను చెయ్యక్కర్లేదు, నేను చెయ్యకపోతే మిగిలిన వాళ్ళు ఉన్నారు, ఇలాంటి భావనలే ఉండేవి కాబట్టి అంత సింప్లిసిటీగా చెప్పాను అన్నమాట. అంత స్థాయిల కుటుంబం నుంచి వచ్చే మనిషి అంత సింపుల్గా ఉంటారన్నమాట. అంటే ఎక్కడ భేషజం లేని నిగర్వి ఆవిడ. నా అదృష్టం ఏంటంటే ఏఎస్ రాజా గారి మెమోరియల్ ప్రైజ్ ఫస్ట్ బ్యాచ్లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్లో ఉన్నా నేను అందుకోవడం ఇంకా నాకు సంతోషమైన విషయం అది. ఆవిడ కూడా నేను కానీ సరస్వతి కానీ ఏదైనా పాడితే ఎంతో సంతోషిస్తూ ఉండేవారు, పొంగిపోతూ ఉండేవారు. 92 ప్రాంతాలు అనుకుంటాను. మేషర్ ఐగిల్ శాస్త్రి గారి దసరా ఉత్సవాలు ఉంటాయి కదా, ఆ సందర్భంలో నేను హైమవతి రాగంలో రచించిన కీర్తన ఒకటి పాడితే ఆవిడ ముందు కూర్చుని ఎంత సంతోషించారు. నీ రచన అది ఎంత బాగుందో, చాలా బాగుంది, చాలా బాగుంది అంటే ఏ చిన్న ప్రతిభ కనిపించిందో సంతోషపడేవారు అనమాట. అది అల్ప సంతోషం అంటాం కదా, అది చాలా మంచి లక్షణం అనమాట. అది ఎంతో ప్రోత్సాహం వస్తూ ఉండేది ఆవిడ దగ్గర నుంచి. అలాగా మా ఇద్దరిని కూడా ఎంతో అభిమానించేవారు ఆవిడ. ఆవిడ అభిమానాన్ని చూరుకున్నాం, ఆవిడ ప్రోత్సాహాన్ని పొందాము. ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో కళాభారతిలో కలుస్తూ ఉండేవాడు. నన్ను ఎంత అభిమానించారో, నా దగ్గర నేర్చుకుంటున్న శ్రీలత నాతో కూడా పాడితే అంత పొంగిపోయారు ఆవిడ. మళ్ళీ మాకు అప్పుడు శరారం చూస్తున్నట్టుంది అనేవారు. అలా చాలా మంచి స్వభావం అది. ఇంతమందిలో పదే పదే చెప్పుకుంటానంటే ఇంకొక రకమైన ప్రవర్తన శైలి అది ఉంటే ఇంతలా తలుచుకోము. అసలు భేషజం లేని మంచి మృదు స్వభావం కాబట్టి ఇంతమందిలోనూ పదే పదే చెప్పుకుంటున్నాం. దురదృష్టవశాత్తు ఆమె లేనప్పుడు నాకు వెళ్ళడం కుదరలేదు. ఈరోజు మన ఫ్యామిలీ అందరినీ ఇక్కడ చూసి వాళ్ళకి తెలిసిన కొన్ని విషయాలు, వాళ్ళకి తెలియని కొన్ని విషయాలు కూడా నేను చెప్పానని అనుకుంటున్నాను. ఇదంతా ఆవిడ గురించి అయితే ఇంకో ఫేజ్ ఉంది ఈరోజు సభలో మనం మాట్లాడుకోవాల్సింది. నా పక్కన కూర్చుందే ఈ పొట్టిది, తన గురించి చెప్పాలి. శారదా సుబ్రహ్మణ్యాలు ఇవన్నీ ఎందుకని
నేను శాలు అని అంటాను. 67-68 ప్రాంతాల్లో ఉయ్యాల్లో ఉండేది అది. నేను మేషా దగ్గర నేర్చుకున్నప్పుడు అప్పటి నుంచి తెలుసు. ఆ తర్వాత మేము రైల్వే క్వార్టర్స్లో ఉంటాం. మేము అటు ఇటు వెళ్తుంటాం. రామాలయం దగ్గర స్కూల్లో చదువుకుంటూ మాకు కనిపిస్తూ ఉండడం నోరు వేసుకొని. అంత చిన్న పిల్ల. నాకు చాలా సంతోషం. ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యి అంతమందిలో మంచి మంచి పేరు తెచ్చుకుంటూ ఎన్నో అవార్డ్స్, పురస్కారాలు, నాతో పాటు డీరెక్ట్ కూడా అందుతుంది. చక్కగా అభివృద్ధి చెందుతున్నది తను. అంటే నా గురుపుత్రిక. ఐవీల్ శాస్త్రిగా నా ప్రథమ గురువులు. సరస్వతి తను, మా లక్ష్మి పెద్దక్క నా గురుపుత్రికలు. నాకు 2 అక్కయ్యలు 2 చెల్లెళ్ళు అనమాట. 3 చెల్లెలు 1 అక్క. లక్ష్మి నేను ఒకే వయసు వాళ్ళం. నా గురుపుత్రిక అనమాట తను. ఈరోజు తను ఇక్కడ అవార్డు తీసుకోవడం, ఈ కచేరీ కోసం మనందరం ఇక్కడ అసెంబ్లీ అవ్వడం, ఇదంతా నాకు చాలా సంతోషదాయక విషయం. ఈ సందర్భంలో నేను ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మా మాస్టర్ శరత్ బాబు గారికి, మా బుజ్జి మాధురికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సహనంతో ఉన్న మీ అందరికీ కృతజ్ఞతలు. ఇది మన మంగళ అండి. ఇందాక నేను ఒకటి అన్నాను, వాళ్ళ ఫ్యామిలీ అంతా సంస్కారం అనే దానికి నిర్వచనం అనమాట అని చెప్పుకోవచ్చు. అట్లాగా మంగళ అంటే అంత డౌన్ టు ఎర్త్. ఆ ఏజ్లో ముఖ్యంగా ఏదో సర్టిఫికేట్ కోసం చేయడం కాకుండా మనం ఎందులో అయితే మాస్టర్స్ చేయాలనుకుంటున్నామో అందులో ఆ లోతుకి వెళ్ళి శాస్త్రంగానే నేర్చుకొని దాన్ని అధ్యయనం చేసి దాన్ని ప్రాక్టీస్ చేసి చేయడం అన్నది అది నెక్స్ట్ జనరేషన్ పీపుల్కి చాలా అది తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఏదో సర్టిఫికెట్ పర్పస్ కోసం చేయడం, జాబ్ పర్పస్ కోసం కాకుండా. అందుకు అది ఇప్పుడు శారదకి చెప్పినవన్నిటికీ కూడా పర్ఫెక్ట్ ప్రూఫ్ ఏంటంటే ఆవిడ పిహెచ్డీలో ఎంచుకున్న టాపిక్ ఎంపిక ముత్తుస్వామి దీక్షితుల వారి మీద. సో మామూలుగా పిహెచ్డీ కోసం 2 అక్షరాలు డిఆర్ కోసం మనం చేసేవాళ్ళు ఉంటాము. ఆవిడ ఆ 2 అక్షరాల కోసం చేసిన వాళ్ళమైతే టాపిక్స్ అట్లాంటివి ఉండవు, చాలా ఈజీ టాపిక్స్ ఉంటాయి. ఆవిడ ముత్తుస్వామి దీక్షితుల వారి మీద చేశారంటేనే ఆవిడ ఎంత విద్య పట్ల ఆవిడ ఎంత సరెండర్ అయిపోయారు ఆ విద్యకి అనేది మనకి తెలుస్తుంది. మనం తెలుసుకోవాలి కూడా అట్లా నడవడానికి. ఇప్పుడు మా లలితక్కని మంగళాంటికి తనకి ఉన్నటువంటి ఇవి షేర్ చేసుకోవాలని, మా అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతి చైర్మన్, ప్రియాతి ప్రియమైన స్నేహితులందరికీ కూడా, ఇక్కడున్న అందరికీ ఉగాది శుభాకాంక్షలు, శుభాశీస్సులు. నాకు అన్నిటికంటే మంగళ గారితో స్నేహము, ఒక తల్లికి బిడ్డకి, ఒక కూతురికి తల్లికి ఎలాంటిది ఉంటుందో అలాంటి అనుబంధం. కలిసి చదువుకున్నాం, ఎంఏ చదువుకున్నాం, ముందు పరిచయాలని కచేరీలు కలిసి చేసాం, పిహెచ్డి కలిసి చేసాం. అన్ని రకాల కోణాలు మంగళ గారిలో నేను చూశాను. లాస్ట్ ఇయర్ మంగళ గారు పుట్టినరోజు నాడు ఇద్దరం కలిసి మాట్లాడుకో పాడుకో
ఈరోజు ఆవిడ లేని లోటు నాకు ఒక తల్లి లేని లోటుగా అనిపిస్తుంది. ఒక స్నేహానికి ఒక రూపం అనేది ఎలా ఉంటుంది అంటే మంగళగారిలా ఉంటుంది. ఒక ఆప్యాయతకి, ఒక సమస్య పరిష్కారానికి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే మంగళగారి దగ్గరికి వెళ్తే అవి రెండో మనం దొరుకుతాయి. అన్నీ విని, ఇందాక మా బుజ్జి చెప్పింది, అన్నీ విని ఒకే ఒక పదంలో మనల్ని ఓదార్చగలిగే శక్తి ఆవిడలో ఉంది. కారణం ఏంటంటే మంగళ గౌరి ఎల్లప్పుడూ అందరి ఆనందాన్ని, ఎదుగుదలని, సమానత్వాన్ని అన్ని విద్యల్లో ప్రోత్సహించే గుణం ఆవిడ సొత్తు. మంగళ గారి గురించి, చదువుకోవడం గురించి అవన్నీ ఇందాక చెప్పారు. శారద, నేను అక్క చెల్లిన్నాము. మా బ్యాచ్తో పద్మిని, సరస్వతి, మేమందరూ కూడా ఒక ఇంటి బిడ్డలం. మాతో మంగళ గారు కలిసి మా ఏజ్ గ్రూప్లో కలిసిపోయి మేము ఆవిడ దగ్గర నుంచి ఎలా ఉండాలి, ఎలాంటి క్రమశిక్షణ నేర్చుకోవాలి, అవన్నీ మేము నేర్చుకున్నాము. ఆవిడ మాతో కలిసి చిన్నపిల్లల్లాగా ఇగో సరిగ్గా పడండి, మధ్యలో మాట్లాడుకోకండి అంటూ ఉండేవారు. అంటే అలాంటప్పుడు అమ్మ మనల్ని ఎలా కరెక్ట్ చేస్తుంది, నువ్వు చదువుకో, మాట్లాడుకో అంటుంది కదా, అలా అనిపించేది. ప్రతి విషయంలోనూ అంటే ఒక్క చదివే కాదు, అక్కడ సంగీతం, ఆవిడ వీణ వాయిస్తారు, పాడతారు, లలిత సంగీతం పాడేవారు. అంతేకాకుండా రేడియోలో ఆ రోజుల్లో నాటకాలు వినిపించేవి మనకి. ఆవిడ ఆ నాటకాల్లో కూడా పార్టిసిపేట్ చేసేవారు, కథానికలు చదివేవారు, రాసేవారు. ఎన్ని రకాల ఆర్ట్లు ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఆవిడ దగ్గర తంజావూరు పెయింటింగ్స్ నేర్చుకుని అవి చేసేవారు. మామూలు పెయింటింగ్స్ అమెరికా వెళ్తే ఎవరైనా చూసి వస్తాం, ఆవిడ అలా కాదు, అన్నీ అక్కడ ఉన్నవన్నీ కూడా తెచ్చుకుని ఇక్కడ అందంగా కుట్టి అలంకరించి అవన్నీ చూపించేవారు. సూర్యులో దారం కూడా ఎక్కించడం, రాజమండ్రి గారు మీతో స్నేహం కానీ ఇవన్నీ చూసి సంతోషించడమే అంటూ ఉండేదండి. అంటే అట్ట 24 గంటల టైంని ఎంత బాగా వాడుకోవచ్చు అన్నది మనం మంగళ గారి జీవితాన్ని తరచి చూసినట్లయితే మనకి అర్థమవుతుంది. టైం లేదనే పదం శ్రేష్టమైన పదం. తెల్లవారుజాము 4కి లేచి, మామూలుగా ఇంట్లో పనులు 6 గంటలకు ప్రారంభమవుతాయంటే ఎన్ని గంటల ముందు మనకి ఎక్స్ట్రా వర్క్ ఉంటే అన్ని గంటల ముందు లేచి ఆ పని పూర్తి చేసి మళ్ళీ సరైన సమయానికి మామూలు యథావిధి వర్క్లో వచ్చేవారు. అది అందరూ ఈ తరం ఆ తరం అని లేదు, అందరూ ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం. ఏ తరమైనా ఒకటి. ఎందుకంటే నేను బాగా నేర్చుకున్నాను. తెల్లవారుజాము 4 గంటలకు కూడా ఇద్దరు పిహెచ్డీ చేస్తున్నప్పుడు 4:30 ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎందుకంటే మా ఇద్దరిది ముత్తు తీస్తారు మీదే. ఇదిగో నేను నవాభరణ కృషి గురించి ఆలోచిస్తున్నాను, ఇంకా ఏమి తోచడం లేదంటే నేను షోడశ గణపతిలో గణపతి ఏమిటో రావటం లేదండి, రావటం లేదు లేదా, ఏం చేద్దాం అంటే నేను అనేదని గణపతికి 3 బెల్లం ముక్కలు ఏమైనా పెట్టండి, ఏమైనా వస్తుందేమో చూద్దాం అనేదండి. అంటే అలా చిన్న చిన్నవి చిట్కాలాగా నవాభరణం గురించి తోచటం లేదా, ఏముంది ఒక కీర్తన కూర్చొని పాడుకోండి అదే వస్తుందని. అంటే పాడుకుంటే మనది కష్టం కానీ మనకు ఆలోచన కానీ ఇవన్నీ వస్తాయి అన్నది ఆవిడ అలా చెప్పేటప్పుడు నాకు అనిపించదంటే అమ్మవారి మంగళగౌరి రూపంలో నాకు చెప్పిందా అని వెంటనే అది పాడుకోవడం. ఇంత కష్టపడి రాశాక అన్నీ చేశాక మాస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, నీళ్ళుగా ఒక రెడ్డింగ్తో గీత పెట్టేవారు. నీళ్ళు ఎందుకు పెట్టారా అంటే మాకు అర్థమయ్యేది కాదు, ఏమీ మాట్లాడేవారు కాదు, ఒక గీత మాత్రం పెట్టేవారు.
అంటే గీత పెట్టే అడగలేం కదా, రెడ్డింగ్తో గ్రీనింగ్తో కాదు. అంటే మాట్లాడకుండా మళ్ళీ పట్టుకెళ్ళి కూర్చుని చదువుకుని అలాగా పిండి రుబ్బినట్టు మెత్తగా కాటుగా సరే అలాగ రుబ్బి 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 నాకు తెలిసి మేము ఒక్కొక్క అక్షరం 8 ఒక్కొక్క చాప్టరు 8-10 సార్లు రాసిన అంటారు. బాబు ఇదేమిటి బాబు, ఇలా అయితే మనకి ఎప్పటికి చేస్తాము? గుర్తుంది నమస్కారం. అడిగే ధైర్యం ఇద్దరికీ లేదు. నేను అనుకునేదాన్ని మంగళ గారు పెద్దవాడు కదా, ఈవిడ అడిగితే వెనకాల నేను అడగచ్చాను అనుకునేదాన్ని. ఆవిడ అసలే అడిగేవారు కదా. ఇంకా నేనే అంత ఎంతో కాలేజీలో పనిచేయడం వల్ల ఏంటంటే మనుషులు అలాగా గెంతు పట్టేస్తే ఎన్నిసార్లు కానీ రాస్తామండి అని అనేదాన్ని. బాగా అడిగారు వెళ్తాను అని నన్ను అనేవారు. తిడితే నేను తిట్లు తింటాను కదా, మీరు బాగా అడిగారా అంటే అలా ప్రతి సన్నివేశాన్ని కూడా మేము ఎంజాయ్ చేస్తూ ఆ పిహెచ్డి చేసిన సందర్భంలో రాజయ్య గారు మమ్మల్ని ఇద్దరిని కోపడుతున్నవి ఇంకా చాలు మీ చదువు అనేవారు. ఒక్కొక్కసారి చాలా ఎంకరేజ్ చేసి బాగా చదవండి, బాగా రాయాలి, ఎందుకు మధ్యలో మాట్లాడుకుంటున్నారు అనేవారు. అంటే మధ్యలో ఏదైనా మామూలు మాటలు మాట్లాడుకుంటే అంటే అలా టైం ప్రకారంగా సిన్సియర్గా చేయడం అనేది నేను అనుకోవడం మంగళ గారికి చిన్నప్పటి నుంచి ఉన్నా కూడా రాజయ్య గారి ఎంకరేజ్మెంట్తో రాజయ్య గారి డిసిప్లిన్తో కూడా అది ఇంకా ద్విగుణీకృతమైందేమో. నేను మాత్రం మంగళ గారి దగ్గర నుంచి అది కొంచెం నేర్చుకున్నాను. ఆ సమయ పాలన ఎప్పుడూ కూడా ఏ కచేరీకి కానీ ఏ విషయంలో కానీ ఎవరి గురించి కానీ ఏదైనా ఒక మాట్లాడితే మేమందరూ ఇది బాగుంది, ఇక్కడ ఇంకా బాగుండేది ఇలా అనుకునేవాళ్ళం. శారద, నేను, పద్మిని అందరూ అనుకునేవాళ్ళం. మంగళ గారు ఏదైనా విషయం నచ్చకపోతే అలా కళ్ళు ఆర్పకుండా అలా చూస్తూ ఉండేవారు. అంటే రెప్ప వేస్తే అవునని అన్ని యాక్సెప్టెన్స్ అనుకుంటావేమో, అంతకంటే ఏం లేదు, ఇలా చూసేవారు మాట. వెంటనే మేము గుర్తుందా సార్, వెంటనే మేము సర్దుకుని మమ్మల్ని సరిగ్గా మాట్లాడుతుంది అనమాట. అలాగా ఒక ఏదో చెప్తారు, కోడి పిల్లలందరినీ దగ్గరగా చూసుకుంటూ పోతున్నాను. అలాగా మేము సరిగ్గా 10 మంది, కానీ మా 9 మందిని ఆవిడ జాగ్రత్తగా చూసుకునేవారు. అంటే అరుంధతి సర్కార్ గారు ఉన్నప్పుడు కానీ ఒకసారి ఎదురుగా చాలా కావచ్చు మా మీద వస్తే మేమందరూ భయపడి అని చూసి వాళ్ళది పెద్ద కదా, రేపు క్లాస్లో బాగానే ఉంటుంది అంటే ఆవిడకి అంత కాన్ఫిడెన్స్. మాట పెద్దవాళ్ళు కోపడతారు, మీరు అలా ఏడవక్కర్లేదు, మేము ఏడ్చిన రోజే అంటే అలా అప్పుడు ఓదార్చడం, ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి చెప్పడం, ఇలాగ ఎన్ని రకాల కళలు ఆడడం. ప్రతి అక్షరం గుండ్రంగా రాయమని గారు, నాకు అంత బాగా గుండ్రంగా రాయడం రాదు. మంగళ గారు పర్వాలేదు, మంగళ గారు అంటే ప్రతి అక్షరం ఒక దేవతా స్వరూపం అని ఆవిడ భావన. అది నేను గ్రహించింది. ఎందుకు బాగా రాయమన్నట్టు నాకు అర్థమైంది అది. అలాగే సప్తస్వరాలు కూడా మన శోభిలు సప్తస్వర సుందరులు అంటున్నాం కదా లలిత, అలాగే మనం రాయాలి కూడా, పాఠ్యమే కాదు అని చెప్పేవారు. అంటే ప్రతి చిన్న విషయాన్ని ఎంత బాగా గమనించి ఆ మేధాశక్తి ఏది మర్చిపోరు, అంత గుర్తుపెట్టుకుని తిరిగి మనకి చెప్పడమే కాదు, ఇవన్నీ కూడా చెప్తే మంగళ గారి గురించి కూడా మనం పుస్తకం రాసుకుంటే రాబోయే తరాల పిల్లలు ఇలా ఉండాలి, ఇలా నేర్చుకోవాలి, ఇలా చదువుకోవాలి, ఇలా డ్యాన్స్ నేర్చుకోవాలి. ఆవిడకు సైన్స్ క్లబ్లో, వాలంటీర్ క్లబ్లో ఒక్కొక్కరిని డ్యాన్స్ ప్రోగ్రాంలు అవి ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళకి నేర్పుతూ, ఎవరి మధ్యాహ్నం భోజనాలు అయిపోయి అందరూ వెళ్ళిపోయాక అప్పుడు అందరినీ వాళ్ళ ఇంటికి రమ్మన్నారంటే చక్కగా మనకి విందుగా అన్నీ పెడతారు. చక్కగా తాగడం మంచి కాఫీ ఇచ్చి మనకి బలంగా తయారు చేసి బాగా సరదాగా చేయించేవారు. అంటే రాత్రి 2 గంటలైనా కూడా వాళ్ళు చదవాలనుకున్నది పూర్తయితే కానీ పడుతున్నారు. అది నేను ప్రత్యక్షంగా చూశాను. వాళ్ళ ఇంట్లో చాలా రోజులు మేము పిహెచ్డి చేసే టైంలో ఆ గదిలో కూర్చుని నిద్ర చదువుకునేవాళ్ళం. అంటే ఒక వ్యక్తి, ఆ తరానికి చెందిన వ్యక్తి ఇంతలా ఉండడం అనేది నేను చూడలేదు. అది నా అదృష్టం. చాలా విషయాలు నేర్చుకున్నాను నేను నా దగ్గర.
ఇక్కడ నాకు అక్క దగ్గర వీణ నేర్చుకోవడం కూడా నాకు తెలుసు. 78లో నేను ఈ ఊరికి ఉద్యోగం వచ్చినప్పుడు అక్క అంటే విజయలక్ష్మి గారు, నాకు అక్కనే పిలవడం అలవాటు చిన్నప్పటి నుంచి. అక్క దగ్గర వాయించుకున్నప్పుడు నుంచి తెలుసు, తర్వాత కచేరీలో తెలుసు. సీతాదేవి గారితో 75లో నేను ఇక్కడ కచేరీ వాయించడానికి వచ్చినప్పుడు మొట్టమొదటి తెలుసు. అలాంటి స్నేహంలో ఒక తల్లి నిజంగా చెప్తున్నాను, ఇవాళ మా అమ్మ పైకి వెళ్ళిపోయిన రోజు కూడా నేను అంతలాగా అనుకోలే. అమ్మ పెద్దదైపోయింది, నాన్న దగ్గరికి వెళ్ళింది అనుకున్నా. కానీ మంగళ గారి విషయంలో నేను తమాయించుకోలేకపోతున్నాను ఇంకా కూడా. కానీ ఎక్కడ మన చుట్టూ మనందరి మధ్యలో ఉన్న ఆ స్నేహశీలు ఎన్ని చెప్పినా మంగళ గారి గురించి తక్కువే. నిజంగా ఒక రాయడం గురించి కానీ, ఒక చదవడం గురించి కానీ, ఎన్ని విశాఖరావు గారికి క్షేత్రీయ పదాలు అనే బుక్లో చాలా తీసి అవన్నీ కూడా ఆవిడ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు. ఆ బుక్లో భావాలు చదివి నాకు చాలామంది క్లబ్ వాళ్ళ చేత చేయించారు. అవన్నీ కూడా నాకు తెలుసు. ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చేసి వాళ్ళ ఇంట్లో పిల్లలకే కాదు, మా పిల్లలకు కూడా, నా కొడుకులు కూడా చాలా మంగళాంటి దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఇలాంటి అంటే మంగళ గౌరీ స్వరూపం అంటే లక్ష్మీ సరస్వతి పార్వతి మూడు కలిగిన స్వరూపం ఆవిడని నేను అనుకున్నాను. ఎందుకంటే అన్నీ సరస్వతీదేవిలాగా చదువు మీద ఎంత ఉందో ఆవిడ ఎక్కడుంటే అక్కడ, అంటే ధనమునే కాదు, తత్తిమ ఆరోగ్యంగా ఉండడం, ఆనందంగా ఉండడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యమే కదా. ఆవిడ ఎక్కడుంటే అక్కడ మాకు ఆనందం ఉండేది. ఆవిడతో పాటు ఉంటే అన్నీ మర్చిపోయేవాళ్ళం. ట్రైన్లో కూడా అన్నీ ఎక్కడ అంటే ఏం చెప్పాలి, ఒక తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి మంగళ గౌరి గారు చేసినవన్నీ గుర్తుపెట్టుకుని అవన్నీ కూడా మనం ఆచరించి గొంతు ఎంత తక్కువన్నా సరే శృతి తగ్గించుకొని సాధన చేసేవారట. అంటే బాగా లేకపోయినా కూడా ఆవిడ సాధించేయడం నాకు తెలుసు. ఎప్పుడైనా వెళ్తే మా ఇద్దరు ఎప్పుడూ కూడా ఒక కీర్తన గురించో, ఒక క్లాస్లో పాఠం చెప్పిన దాని గురించో, ఒక రాగం గురించో, ఇలాంటి మాటలు తప్పితే మామూలు మాటలు ఎప్పుడూ మధ్యలో ఉండేవి. అంటే ఆవిడకి చదువు మీద, విద్య మీద ఎంత తృష్ణ చూడండి. మనం కూడా మధ్యలో మామూలు మాటలు మాట్లాడుకుంటాం, కానీ మంగళ గారి దగ్గర ఒక్క పదం కూడా వృధా పదం రాదు ఆవిడ నోటి నుండి. ఇవన్నీ కూడా మనం నేర్చుకుని మంగళ గారి ఆశీస్సులతో ఇక్కడున్న చిన్నవాళ్ళందరూ కూడా, మనమందరూ కూడా ఇంకా ఎంతో ఎదగాలని కోరుకుంటున్నాను. శారద నేను ఒకే గురువు దగ్గర కొమ్మడకృష్ణనాథ్ గారి దగ్గర నేర్చుకున్నాం. ఈ చంటి శారదని చిన్న శారద అనేవాళ్ళం. ఆఖరి చెల్లి మాకు ఇవాళ కళ్ళ ముందు చూస్తూ ఉండగా ఎంతో వృద్ధిలోకి వచ్చింది. ఇంకా ఎన్నో అవార్డులు అవి అందుకుంటూ ఉజ్వలమైన భవిష్యత్తుతో గారి ఆశీస్సులతో ఇంకా బాగా పైకి రావాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా మనపూర్వక నమస్కారాలు. ఆవేదనతో ఏమైనా తప్పులు మాట్లాడితే మన్నించాలని కోరుకుంటున్నాను. మామూలుగా సభల్లో చీఫ్ గెస్ట్ కానీ, గెస్ట్ ఆఫ్ ఆనర్స్ కానీ వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆర్గనైజర్స్ థ్యాంక్స్ అని చెప్తారు. ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్ గురించి మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ఒకటి. రెండోది, ఆవిడ మంగళ ఆంటీ ఒక గైడ్ లైన్గా మనందరికీ ఉన్నారు అనే దానికి ఇంకొకసారి అది జ్ఞప్తికి తెచ్చుకొని నిజంగా మంగళ ఆంటీ హ్యాపీ ఫీల్ అవ్వాలి అని అంటే
మంగళ ఆంటీ చేసినవన్నీ మనం అన్నీ చేయలేనివి కాదు, అది చేసి చూపించారు, మనం చేయము అంతే తేడా. సో అవన్నీ మనం ఫాలో అయితే మనందరికీ చక్కటి భవిష్యత్తు ఉంటుందని నేను మనసా అనుకుంటున్నాను. ఒక్క 2 మాటలు బిఫోర్ అవార్డ్ ఫంక్షన్. మంగళ ఆంటీ గురించి ఇంత మాట్లాడుకున్నాం కదా, ముఖ్యంగా నేను రాజా అంకుల్ గురించి మాట్లాడకపోతే గాయత్రి కళ్ళకు వచ్చి మరి దెబ్బలాడతారు. ఎస్, మంగళ ఆంటీతో ఒక రకమైనటువంటి ఆప్యాయతతో కూడినటువంటి ఇదైతే, ఆయన కమాండింగ్ రైట్ అంటే ఇది నా రైట్, ఎస్ నువ్వు నేను చెప్పిన మాట వినాలి అంతే అనేటటువంటి సంబంధం నాకు అంకుల్కి, రాజా అంకుల్కి. రాజా అంకుల్కి 8 years వచ్చినప్పుడు నాకు తెలిసి మంగళ ఆంటీయే అది సజెస్ట్ చేశారని అనుకున్నాను, కానీ అది రాజా అంకుల్కే అట్లా అనిపించి నాకు ఎవరు వద్దు, ఎవరి ప్రోగ్రామ్ వద్దు, నాకు నువ్వు వాయించు చాలు అని డైరెక్ట్గా అంకుల్ వచ్చేసారు. అది ఆంటీకి కూడా తెలియదట, ఆంటీ చెప్తే వచ్చారని నేను అనుకున్నాను. లేదు, అంకుల్ వచ్చేసారు, అది నాకు ప్రూవ్ అయింది తర్వాత. వచ్చి అంత ప్రోగ్రామ్ నువ్వు వాయించాలి, నువ్వేంటి వాయిస్తావో నాకు తెలియదు, ఆయన మాట్లాడే ధోరణి ఇలానే ఉంది, నువ్వేంటి వాయిస్తావో తెలీదు, నువ్వే వాయించాలి. నేను అన్నాను అకేషన్ ఏంటి అంకుల్ అన్నాను. అంటే ఏం అడుగుతున్నావు అలాగా అన్నారు. అంటే నేను ముందరే చెప్తున్నాను అంకుల్, పెళ్ళిళ్ళకి అయితే నేను వాయించను, ముఖ్యమైన కారణం ఏంటి, రీజన్ ఏంటి, ఎందుకు వాయించను పెళ్ళి అయితే అన్నారు. అక్కడ మనకి తమిళనాడులో మంచి గౌరవం ఉందండి అంటే సంగీతానికి. అక్కడ పెళ్ళిళ్ళలో అది ఒక శుభకార్యంగా వాళ్ళు భావించి కచేరీ పెడతారు, సంగీత కచేరీ పెడతారు. ఆ కచేరీ వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా కచేరీ వింటారు, ఫుల్గా మాట్లాడరు, అంటే ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, బట్ దే డోంట్ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోరు. ఆ కల్చర్ మన ఆంధ్రాలో లేదు. మరి కలవక కలుస్తామో ఫ్రెండ్స్ని, చుట్టాలని, అందరినీ ఏవో మనం మాట్లాడేసుకుంటూ ఉంటాం, మనం కచేరీ చేసేసుకుంటూ ఉంటాం. అందుకని నాకు ఆ అట్మాస్ఫియర్లో నేను వాయించను, పెళ్ళి అయితే నేను వాయించను, పెళ్ళిళ్ళకి వాయించను. అది కాకుండా ఇంకా నేను అంతే అనుకున్నాను. ఇంకా సో కాన్సెప్టే ఉంటుంది కదా ఎప్పుడు పెట్టినా. సో చెప్పండి అకేషన్ ఏంటి అంటే, పెళ్ళి కాదులే, పెళ్ళి లాంటిదే అన్నారు. మీరు మళ్ళా అక్కడ ఏదో అంటే రిసెప్షనా అన్నాను. అచ్చచ్చచ్చ కాదు, మీ మంగళ ఒప్పుకోరు కదా, మీ ఆంటీ ఒప్పుకోరు కదా రిసెప్షన్ అంటే. సరే ఏంటి అంకుల్ అంటే అప్పుడు చెప్పారు, నా పుట్టినరోజు నాకు 8 years. సో నాకు బాగా హ్యాపీగా అనిపించేటటువంటి రాగాలు ఏవో చెప్పారు, రఘువంశ. ఆ రఘువంశ ఆయనకి హ్యాపీ కదా, ఆయన నేర్చుకున్నారట ఏవో 2, చంద్రమోహన్ వాళ్ళు 1, రఘువంశ 1, ఇవి వాయించేది చాలు నాకు అన్నారు. సరే అంకుల్ అని చెప్పి అకేషన్ ఆయన అన్నారు కదా. సో ఒక కాన్సెప్ట్ అయితే ఒప్పుకున్నాను, ఒక డీల్ మీద. నేను వాయిస్తున్నంత సేపు మీరు అక్కడ డిన్నర్ సెషన్ ఓపెన్ చేయకూడదు, అలా అయితే నేను వచ్చి వాయిస్తాను. సో అడిగారు ఎంత అవుతుంది ఏంటి అని. నాకు మీరేం పే చేయక్కర్లేదు, మీ బర్త్డే అన్నారు కాబట్టి ఇదే నా గిఫ్ట్ మీకు, నేను వాయించడమే, కానీ అకామిడెంట్స్కి పే చేయాలి. సో అందుకని 2 days నాకు టైం ఇవ్వండి, ప్రోగ్రామ్ ఒప్పుకున్నాను, వాయిస్తాను. ప్రోగ్రామ్ ఏంటి అనేది మాత్రం మీకు 2 days తర్వాత చెప్తాను. అది ఎలా కుదురుతుంది, నేను ఎల్లుండి వచ్చేసి వినేస్తాను రఫ్ రిహార్సల్స్ అన్నారు. అది ఎలా అవుతుంది అంటే ఆయనకు అనుకుంటే వెళ్ళిపోవాలి అక్కడ. మేబీ ఆంటీకి కూడా అదే ఫాలో అయ్యారేమో మరి. ఆయన తలంపుకి వచ్చిందో ఒక థాట్, అది అక్కడ ప్రాక్టికల్గా అక్కడ అయిపోవాలంటే వాట్ ఎవర్ ఇట్ మరి. అంటే నాకు తెలిసినంత వరకు అది మరి 100% కరెక్టో కాదో వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ కోడళ్ళు చెప్పాలి. కరెక్ట్గా కమాండింగ్. నేను అన్నాను, సో టైం పడుతుంది, నాకు 2 days టైం ఇవ్వండి, నేను ప్రోగ్రామ్ ఏం చేస్తానని నేను చెప్తాను మీకు. సో 2 daysలో ఆలోచించి నా లైఫ్లో ఫస్ట్ టైం
అంకుల్ 80 ఇయర్స్ అన్నారని చెప్పి 80 రాగాస్ తోటి ఒక కంపోజ్ చేశారు. దానికి సాహిత్యం లేదు, ఓన్లీ రాగాస్. సో అది చాలా ఫాస్ట్, నాకు అసలు టైం ఏం లేదు. అది చేసి ఒక జస్ట్ ఫ్యూజన్ లాగా ప్రోగ్రామ్ అంతా కలిపితే ఒక 1 hour 15 minutes వచ్చింది ఆ రోజు నేను వాయించింది. సరే తర్వాత అంకుల్కి చెప్పాను, అంకుల్ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు, ఇదంతా అయిపోయింది. తర్వాత ఫైనల్గా అలా అంటావా, ఒక రాగం వినడమే కష్టం, 70 రాగాలు ఎవరు వింటడమే అన్నారు. అని అంటే అదంతా కలిపి ఒక రాగంలాగా వినపడుతుందండి అన్నాను. అవునా, అయితే ఉండదు, నువ్వు మీది అయిపోయాక కంపోజిషన్ అయిపోయాక నాకు చెప్పు, అప్పుడు చెప్తాను అన్నారు. సరే, నా కంపోజిషన్ అయిపోయింది, రిహార్సల్స్ కూడా అయిపోయి ఫైనల్ రిహార్సల్స్కి వచ్చారు. ఫైనల్ రిహార్సల్స్లో ఆ రోజు డాక్టర్ రవిరాజ్ గారి మిస్సెస్ రాధా గారు కూడా ఉన్నారు ఆ ప్రోగ్రాంలో. సో రాధా గారిని రిహార్సల్స్కి డ్రాప్ చేయడం కోసం రవిరాజ్ గారు వచ్చారు. సో అంకుల్ రావడం, రవిరాజ్ గారు మా ఇంటి నుంచి బయటకు వెళ్ళడం ఒకసారి అయింది. ఈయన ఎందుకు వచ్చారని అడిగారు. చెప్పాను. అవునా అన్నారు. అన్నాను. సరే వినేశాడు. నాకైతే బాగా నచ్చేసింది, కానీ మనకి మంగళ ఏమంటుందో నాకు తెలీదు. సో మంగళని పిలుస్తాను, తీసుకొస్తాను మంగళని, మళ్ళీ వాయించండి రేపు అందరూ. ఓకే అంటున్నాను. సరే, పాపం మంగళ ఆంటీ నేను చెప్పినట్టు నా ఇంటికి వెళ్ళి మంగళ ఆంటీ నాకు ఫోన్ చేసి, నాకు తెలుసు ఒక ఆర్టిస్ట్కి ఎంత పెయిన్ ఉంటుందో, మళ్ళీ ఫుల్ రిహార్సల్స్ వినాలి అని అంటే, నువ్వు ఒక్కతివే కాదు కదా, నీతో ఫ్యూజన్ చేశాను అనమాట. సో ఒక 8-10 మంది ఉన్నాం ఆ ప్రోగ్రాంలో. సో ఇంతమంది ఆర్టిస్ట్ని మళ్ళా వాళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళని అవుతాను. సో ఆంటీ చెప్పారు, రేపు ఎలాగో ఆయన నాతో రారు, నేను విడిగా వచ్చి వినమని చెప్పారు, అలాగే చెప్పు ఆయనతో. కాబట్టి నాకు ఇంతమంది ఆర్టిస్టులు అని బాడీ పంపిస్తే మనలాంటి ఎంత సెన్సిటివ్ అనమాట. ఇంతమంది ఆర్టిస్టులు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఒకసారి మా ఆయన చేశారు కదా, అంకుల్ విన్నారు కదా, ఆయన హ్యాపీ కదా అన్నారు. ఓకే ఆంటీ అన్నాను. అయిపోయింది. ఇంటికి వెళ్ళి అడిగారట రాత్రి, మాధురి చేసింది బాగుందా బాగాలేదా అని అంటే, చాలా బాగుందని చెప్పారంట ఆంటీ. అయిపోయింది. ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. డే వచ్చింది, పర్ఫార్మెన్స్ అయిపోయింది. పర్ఫార్మెన్స్ యూజువల్గా అంటే మీ అందరూ ఆర్టిస్ట్లే కదా, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రోగ్రామ్ అయిపోయిన మొన్నడు ఆ రోజు పై ఊరు నుంచి వచ్చారు, బికాస్ ఫ్యూజన్ కాబట్టి కీబోర్డ్, తబలా, ఎలక్ట్రికల్ గిటార్ వీళ్ళందరూ మెడ్రాస్ నుంచి వచ్చారు ఆ ప్రోగ్రామ్కి. వాళ్ళందరూ మా ఇంట్లోనే స్టే చేశారు. ప్రోగ్రామ్ అయింది. ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. చాలామంది ఎంజాయ్ చేశారు. ఐ థింక్ ఎంజాయ్ చేసిన వాటిల్లో ఇవాళ అలివెల్లక్క కూడా ఉన్నట్టుంది ఆ రోజు. ఎవరో ఇంకొక 2 ఆంటీలు, నాకు పేర్లు గుర్తులేవు, కానీ వాళ్ళిద్దరు డ్యాన్స్ కూడా చేశారు నేను వాయిస్తుంటే ఆడియన్స్ నుంచి. సో ప్రోగ్రామ్ అంతా బాగా అయిపోయింది. రాత్రి వచ్చి పడుకున్నాం. యూజువల్గా ఎలా ఉంటుందండి, నైట్ 11:30 వరకు మనం ఒక ప్లేన్లో ఉండి మన బుర్ర అంటే ఇంతమంది ఆర్టిస్టులు. మాకు చాలా చిన్నది జస్ట్ సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అని చెప్పచ్చు. మరి అక్కడికి వచ్చి మంగళ ఆంటీ అంకుల్ కూడా అలా అడ్జస్ట్ అయిపోయి మాతోనే ఉండేవారు. ఇందాక శారద గారు చెప్పారు కదా, శారద గారు చెప్పింది కదా, స్థాయి చాలా నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. మొన్నడు ఆర్టిస్టులు, రకరకాల ఆర్టిస్టులు కదా వచ్చారు. సో వాళ్ళు ఎవరు లేవలేదు. పొద్దున 5:30కి అంకుల్ కార్ వేసుకుని వచ్చారు ఇంటికి. ఇంకా చూసుకోండి, ఒక మొత్తం గందరగోళం. ఆర్టిస్టులు మా చిన్న ఇల్లు, సో హాల్లోనే ఆర్టిస్టులు అందరూ పడుకున్నాం. ఆ ప్రోగ్రామ్ గురించి డిస్కషన్లు. సగం మంది లేవలేదు, 1-2 లేచిన వాళ్ళు సమమైన అవతారాల్లో లేవు. అంకుల్ పట్ల దింపారు కార్ వేసుకొని. వెళ్ళొక్కారు. మేము అనుకున్నాం పొద్దున్న 5:30 కదా, పాలు వచ్చి ఉంటాయి అనుకున్నాం. సో నేను వెళ్ళి తీస్తే అంకుల్ పోల్చుకున్నారు. అంటే ఆయన చిన్న హ్యూమర్ సెన్స్ అంటాం కదా, లోపలికి వెళ్ళి మాధురిని నేను ఒక అమ్మాయి వెనవచ్చింది, వెళ్ళి పిలుచుకున్న అమ్మాయి
నాకు ఎక్కిపోయిందనమాట. అంకుల్ నేనే అంటాను, అవునా మరి నేను అలా ఉన్నా ఇవాళ వెళ్ళలో ఉన్నాను అంకుల్ ప్రోగ్రామ్ అయ్యి ఇంకా 24 hours కూడా అవ్వలేదు అంటే ఏంటి వీళ్ళందరూ ఇలా ఉన్నారు ఇక్కడ అన్నారు. అంటే పడుకున్నారు వాళ్ళు ఎవరు లేవలేదంటే సర్లే వాళ్ళు అక్కడ పడుకోమన్నారు పక్కన. అంటే ఇది ఒక శారదకి చెప్పినట్టు ఆ స్థాయి అనేది అస్సలు ఇద్దరు కూడానండి వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఈనాడు ఇవాళ వాళ్ళ పిల్లలు వాళ్ళ సన్స్ అండ్ డాటర్ ఇన్లాస్ వాళ్ళు ఎవరు కూడా ఈ రోజుకి ఆ స్థాయి అనేది మెయింటైన్ చేయరు. వాళ్ళు డౌన్ టు అర్త్ అంటే పక్కా అన్నమాట. సగం మంది ఆర్టిస్టులు అక్కడ పడుకున్నారు అదే రూమ్లో. ఈ పక్కన ఇంత ఇంత ఒక కుర్చీ పట్టే చోటు ఉంది. ఒక కుర్చీ ఉంది అక్కడ, కుర్చీలో కుర్చీ పెట్టి ఉంచాం అన్నమాట. 2 కుర్చీలు ఆ రెండు కుర్చీలు తీసేయాలి అని చెప్పేసి నేను అని నేను వచ్చే లోపల ఆయన తీసి పక్కన పెట్టేసి 2 కుర్చీలు ఇంకో 2 కుర్చీలు ఉంటే అందులో ఆయన కూర్చుంటాయి. ఇగో ఫస్ట్ నేను ఒకటే అడుగుతాను ఇంకంతా తీసుకుంటా ఉన్నారు. సరే మా అమ్మగారు లోపల నుంచి వచ్చారు లోపల. ఆయన అంకుల్ నాకు లైఫ్లో మర్చిపోలేని పదం ఏంటంటే విషయం, మీ అమ్మాయి ఫింగర్స్కి మీరు ఎంత ఇన్సూరెన్స్ చేశారని అడిగారు. అది నాకు ఇప్పుడు దాకా వచ్చిన అవార్డ్స్ కానీ ఏమో ఫ్యూచర్లో ఏమైనా అవార్డ్స్ వస్తే దేనిని ఆయన ఆ రోజు నాకు ఇచ్చినటువంటి ఆ వర్డ్ ఎప్పటికీ దాన్ని మించి ఇంకేది ఉండదు నాకు ఆనందం. ఇన్సూరెన్స్ ఏంటండి, సరే అవన్నీ చెప్పుకొచ్చాడు మీకు ముందుగా మీకు అర్జెంట్గా పంపించండి, నేను అవన్నీ నేను చేస్తాను, దానికి కావాల్సిన పనులన్నీ నేను చేస్తాను. యా సో అంకుల్ ఫస్ట్ ప్రపోజల్ అనమాట, నా ఫింగర్స్కి ఇన్సూరెన్స్ చేయించాలి మీరు. సరే మనం మామూలు మనుషులే కదా, అంకుల్ అలా అన్నారు. ఇంకా నేను స్కైస్లో ఉన్నాను. నా ఫింగర్స్కి ఇన్సూరెన్స్ అంటే ఇంకా నేను ఎంత వాల్యూ అంతా అయిపోయింది. ఆయన వెంటనే 5 minutesలో వెళ్ళిపోయారు. చాలా బాగుంది ప్రోగ్రాము, వీడియో వచ్చిన వెంటనే చేస్తాను అన్నారు. ఓన్లీ 10 minutes వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మన నెక్స్ట్ మన సీన్ ఏంటంటే ఆ రోజు మా ఇంట్లో పనమే రాలేదు. అందులో ఉన్న గబగబతోనే వీళ్ళందరూ లేచే లోపలతోనే వీళ్ళందరూ లేస్తే మళ్ళీ ఎవరు వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటాం. అప్పుడు నేను అన్నాను రాజు అంకుల్ ఫోన్ చేసి చెప్తాను నువ్వు వెళ్ళా. సో అంత సరదాగా వాళ్ళ స్థాయిని ఎక్కడ చూపించకుండా మసిలిన మా అందరితోటి మా ఒక్కరితోనన్నా అందరూ అదే చెప్తున్నారు. సో మా అందరితోటి మసిలినటువంటి సంస్కారం అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మంగళాంటి ఫ్యామిలీ అందరూ. మంగళాంటి ఏ సందర్భం కాదు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కోడళ్ళు, మనవలు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఇవాళ మనం ఇంత చక్కగా ఆంటీ గురించి అంకుల్ గురించి మనం మంచి స్మరణలో ఉన్నాం. ఇప్పుడు ఆంటీ అవార్డు మన శారదకి ప్రజెంట్ చేస్తాము జస్ట్ ఇన్ ఫ్యూ సెకండ్స్. దీనికి ఈ అవార్డు వాళ్ళ ఫ్యామిలీ అందరూ సన్స్ అండ్ డాటర్ ఇన్లాస్ వాళ్ళు 10,000 క్యాష్ అవార్డు ఇస్తున్నారండి మంగళాంటి మెమోరియల్ అవార్డు కింద. అండ్ నౌ ఐ హంబ్లీ రిక్వెస్ట్ విజయ్ కుమార్ గారిని, శివ గారిని డయాస్ మీకు వచ్చి మీ చేతుల ద్వారా శారద గారికి అందించవలసిందిగా కోరుతున్నాను.
ఈ సందర్భంలో శారద గారికి రామ్ శర్మ గారు, మూర్తి గారు వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరచుకుంటానని అన్నారు. ఇది అయిన తదుపరి కొద్ది నిమిషాలకే మనం సంగీత కచేరీ ఈ రసాన్ని కూడా ఆనందిద్దాం. రామ్ శర్మ గారు. మూర్తి గారు. రండి. ఇప్పుడు నేనే లలిత చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు లలిత గారు ఫస్ట్ గెస్ట్ ఆఫ్ ఆనర్ గారు. లలిత గారు అంతే గెస్ట్ ఆఫ్ ఆనర్ గారు. బాబ్జీ గారు. తర్వాత లలిత చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు. తర్వాత మూర్తి గారు. ఇప్పటితోటి లక్ష్మక్క అంటే తనకు సొంత అక్కే.
ఇప్పుడు ఒక జస్ట్ 2 to 3 minutesలో నెక్స్ట్ కాన్సర్ట్ స్టార్ట్ అవుతుందండి. ఇవాటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ మణిపాల్ శర్మ గారిని మా తరఫున చిన్న ఇది రామశర్మ గారిని వచ్చి అందించవలసిందిగా కోరుతున్నాను. అలాగే డాక్టర్ లలిత అన్నపారావు గారికి కూడా చిరు సత్కారం. కాలం కొంచెం అతీతమైంది కాబట్టి ఈ అవార్డు గ్రహీత భావన వారి యొక్క ఫీలింగ్స్ని కాన్సెప్ట్ కూర్చున్న తర్వాత అప్పుడు ఒక 2 నిమిషాల్లో మాకు అందించాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత శారదా సుబ్రహ్మణ్యం గారి గాత్ర కచేరీకి సహకార గానాన్ని అందిస్తున్నటువంటి శ్రీమతి వై భావన గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ఈనాటి కచేరీకి వైలెన్పై సహకరిస్తున్నటువంటి పార్థివ్ గారిని మేము చాలా గొప్పగా ఆత్మీయంగా చెప్పుకుంటున్నాం.